ఈ యొక్క చదివించిన వాక్య భాగంలో కొన్ని మాటలు మనం విందాం. మరి రాజేష్కి సమయం లేట్ అయిన కొంచెం లేట్ చేయడం జరిగింది, పాటలు పాడటం జరిగింది. రాజేష్ వచ్చి ఈ సమయం తీసుకొని ఒక 20 నిమిషాలు దేవుని యొక్క మాటలు వినిపిస్తారు. జ్ఞాన కీర్తన కాదు, వాక్యం కాబట్టి క్లుప్త వాక్యం ఇస్తారు. తర్వాత కార్యక్రమం ముందు సాధాం. రాజేష్ ఆహ్వానిస్తాం. దేవుని పరిశుద్ధ నామమున వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. మీ అందరికీ కూడా ప్రభు పేరు నా వందనాలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. సేమ్ టు యు. ఓకే. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించక ముందే ఆయన గురించిన ప్రవచనాలు పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క ప్రవక్తల చేత ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో లిఖించబడి ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నారు. మనకి మేకా గ్రంథంలో చూసుకున్నట్లయితే మేకా గ్రంథంలో కూడా ఒక ప్రవచనం ఉంటుంది. ఏంటంటే మనందరికీ తెలిసిన ప్రవచనం బెత్లెహేమ ఎఫ్రాతా. చదవండి ఆ ప్రవచనం. మేకా గ్రంథం. యూదా బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుని ఏలబోయేవాడు, రక్షకుడు ఎక్కడ పుడతాడో, ఏ గ్రామంలో పుడతాడో ముందుగానే మీకా ప్రవక్త చేత తన యొక్క గ్రంథంలో లిఖించబడి ఉంచాడు. హల్లెలూయా. ఆయన బెత్లెహేం అనే గ్రామంలో పుడతాడంట. ఆయన ఎలాంటి వాడంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా ప్రత్యక్షమవుతా ఉన్నాడంట. యేసు ప్రభు పుడతాడని మన యొక్క బైబిల్లోనే కాదు కానీ అనేక గ్రంథాల్లో హిందువులు ఆరాధించే ఆ గ్రంథాల్లో కూడా దేవుని గురించిన కొన్ని మాటలు ఉంటాయి. ఋగ్వేదంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే అగ్ని పశువు అయి ఉండేను, అగ్ని లోకాన్ని జయించాడు, అగ్ని ఈ దేవతలందరూ పూజించబడే ఈ లోకాన్ని అధిపతి అయి ఉండేనని చెప్పేసి అని ఉంటుంది. అంటే ఆ అగ్ని ఎవరంటే మన బైబిల్లో మనం ఆరాధించే దేవుడి గురించి ఉంటుంది. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని చెప్పని ఉంటుంది. హల్లెలూయా. అలాగే ఇంకొకటి గరుడు పురాణం అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో కూడా నిజమైన దేవుడి గురించి ఒక మాట ఉంటుంది. శాలివాహనుడు అనే ఒక చక్రవర్తి హిమగిరి అనే కొండలో వెళ్తున్నాడంట. ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ ఒక దివ్య పురుషుడు చాలా వెలుగుతో మహిమతో ఒక గొప్ప పురుషుడు ప్రత్యక్షమవుతాడంట. ఆ పురుషుడు చూసినప్పుడు అయ్యా నువ్వు ఎవరు అని చెప్పేసి ఈ శాలివాహనుడు అనే చక్రవర్తి ఆ దివ్య పురుషుడిని అడుగుతాడు. అప్పుడు ఆ పురుషుడు చెప్తాడు ఏమనంటే నేను ఈస్యపుత్రుడను, కుమారి గర్భం నుంచి ఉద్భవించిన వాడనని చెప్పేసి అని అంటాడు. హల్లెలూయా. ఈస్యపుత్రుడు అంటే దేవుని కుమారుడు, నేను కుమారికి జన్మించిన వాడను, అంతేకాదు సత్యమందు ప్రతిష్ఠుడనని చెప్పేసి అని అంటాడు. మనం ఎవరంటే మనం ఆరాధించే దేవుడు ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. అలాగే బుద్ధుడు, గౌతమ బుద్ధుడు గురించి కూడా చూసుకున్నట్లయితే ఆయన ఒకసారి యవ్వనంలో ఉన్నప్పుడు అంట ఆయన అప్పటి వరకు కూడా ఆయన యవ్వన దశకు వచ్చే వరకు అంతఃపురంలోనే ఉన్నాడు. ఇంట్లో నుంచి ఏ రోజు కూడా బయటికి రాలేదు. తన యవ్వన దశకు వచ్చిన తర్వాత ఒకసారి ఒక వ్యక్తితో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక అడుక్కునే వ్యక్తి కనిపిస్తాడంట. ఆ అడుక్కునే వ్యక్తిని చూసినప్పుడు ఈ గౌతమ బుద్ధుడు అడుగుతారు, అయ్యా ఇతను ఎవరు అని చెప్పని అడుగుతాడు. ఇతను ఒక అడుక్కునేవాడు, చాలా భేదవాడు అని చెప్పేసి ఆ గౌతమ బుద్ధుడికి చెప్తాడంట. మరి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక పక్క చిక్కిపోయిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను చూసినప్పుడు అయ్యా ఇతను ఎవరని చెప్పని అడుగుతాడు. ఇతను ముసలివాడు అయిపోయాడు, తన జీవితం అంతా కూడా అయిపోయింది, చివరి దశలో ఉన్నాడని చెప్పేసి చెప్తారంట. ఇంకో కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు ఒక ఆయన పాడ మీద తీసుకువెళ్తా ఉంటారంట. ఇతను చూసినప్పుడు ఇతను ఎవరయ్యా అని చెప్పని అడుగుతారంట. ఇతను ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు అని చెప్పని అంటారంట. అదేంటి ఇతను ఉన్నాడు కదా ఇక్కడేనండి, ఇతని కాలం అయిపోయింది, మరణించాడు, అతను వెళ్ళిపోయాడని చెప్పని అంటాడంట. అప్పుడు గౌతమ బుద్ధుడికి ఒక డౌట్ వస్తుంది, అసలు ఎక్కడి నుంచి వచ్చాం? ఇతనేమో అడుక్కునేవాడు అని చెప్పి అన్నారు. మరో వ్యక్తిని చూసి ముసలివాడు అయిపోయాడు అన్నారు. మరో వ్యక్తిని చూసి ఇతను లేడని చెప్పాను అంటారు. మరి నా జీవితం ఏమవుతుంది? నేను చనిపోయాక ఎక్కడికి వెళ్తాను? మోక్షానికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి దేవుడి కోసం అతను చెట్టు కింద కూర్చొని చాలా రోజులు తపస్సు చేస్తే నిజమైన దేవుడు అతను ప్రత్యక్షమయ్యి 500 సంవత్సరాల తర్వాత, ఈ గౌతమ బుద్ధుడికి తర్వాత 500 సంవత్సరాలకి భూమికి మధ్య ప్రాంతంలో లోకాన్ని రక్షించే రక్షకుడు కొడతాడని చెప్పి నిజమైన దేవుడు తనకు బయలుపరిచాడు గౌతమ బుద్ధుడికి. హల్లెలూయా. అనేక గ్రంథాల్లో, ఒక్క మన గ్రంథాల్లో కాదు కానీ దేవుడు అంట అందరికీ ప్రభు అయి ఉన్నాడంట. హల్లెలూయా. యేసు ప్రభు ఒక క్రైస్తవులకి కాదు, ఒక యూదులకు కాదు, ఈ భూమి మీద సర్వ మానవాళికి
ఆకాశం కింద భూమికి పైన ప్రతి నరుడికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయా కాలాల్లో దేవుడి కోసం అన్వేషించే ప్రతి భక్తులకి కూడా దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో ఆ ప్రతి గ్రంథాల్లో కూడా తెలియజేశారు. అది తెలుసుకున్న వాళ్ళు ధన్యులు, నిత్య జీవాన్ని వారసులు అవుతారు. హల్లెలూయా. ఇక్కడ చదువుకుంటున్న వాటిలో వాక్యంలో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువుని శిశువుగా పోలుస్తారు. 34వ వచనం, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనిను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని చెప్పాను అన్నాడు. శిశువు ఇక్కడ దేవుని వాక్యం ఇతను యేసుప్రభు వారిని శిశువుగా పోలుస్తుంది. అంటే యేసుప్రభు వారు శిశువు అంటే చంటి బిడ్డ లాంటి మనస్తత్వం కలిగిన ఆయన. శిశువు అంటే చిన్న బాలుడిగా మనం యేసుప్రభు వారిని ఎప్పుడు ఊహించుకోకూడదు. చాలా మంది తెలియని వాళ్ళు అమాయకులు ఏం చేస్తారంటే యేసుప్రభు వారిని జోలపాటలు పాడతారు. ఆయన ఒక చిన్న పిల్లవాడిగా చూస్తారు. యేసుప్రభు వారు ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు ఆయన. ఆయన ఆకాశంలో కూర్చుంటే ఆయన కాలు వచ్చి భూమి మీద ఉండదంట. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడంట. అలాంటి గొప్ప దేవుడిని మనం ఒక పసిపిల్లవాడిగా చూడకూడదు. కానీ ఆయన యొక్క మనస్తత్వం, ఆయనలో ఉన్న లక్షణాలు ఎలాంటివి అంటే ఆయన ఒక శిశువు లాంటి మనస్తత్వం కలిగిన ఆయన అంట. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడనని చెప్పి అక్కడ యెషయా భక్తుడు చెప్తున్నాడు. మనకు అని మాట చెప్తున్నాడు. అంటే యేసుప్రభు వారు ఒక్కళ్ళకి కాదు, ఆయన సర్వమానవాడికి కాబట్టి మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడని చెప్పని అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ శిశువు ఎలాంటి వాడంటే చంటి బిడ్డల మనస్తత్వం కలిగిన వాడని చెప్పేసి యేసుప్రభులో ఉన్న లక్షణాలు మనం ఊహించుకోవాలి. యేసుప్రభు వారి దగ్గరికి పిల్లలు వచ్చినప్పుడు యేసుప్రభు వారు అంటారు, మీరు మార్పు నందిన చంటి బిడ్డల లాంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరని చెప్పి యేసుప్రభు వారు ఆయన శిష్యులతో చెప్తారు. అలాగే పేతురు కూడా చెప్తారు, మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలని చెప్పారంట. అంటే కొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటారో అలాగే మనం కూడా శిశువు లాంటి మనస్తత్వం కలిగిన వారిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. యేసుప్రభు వారి మనస్తత్వం ఎలాంటిదంటే ఆయన కల్లా కపటం లేని మనసు, నిర్మలమైన మనసు. ఆయన్ని చంపిన వాళ్ళను కూడా క్షమించారు. ఆయన గాయపరిచిన వాళ్ళని క్షమించారు. అందరూ యేసుప్రభుని దెయ్యాలు పట్టిన వాడు అని అన్నారు. అలాంటి వ్యక్తులు కూడా ఆయన ద్వేషం పెట్టుకోలేదు, కానీ వాళ్ళ మీద కూడా ప్రేమ చూపించారు. యేసుప్రభుతో ఇస్కరియోతు యోధ 3.5 సంవత్సరాలు కలిసి జీవించాడు. అందరినీ ప్రేమించినట్టుగానే యేసుప్రభు వారు ఇస్కరియోతు యోధాన్ని కూడా ప్రేమించారు. ఒకరోజు గెత్సేమనే తోటలో యేసుప్రభు వారిని ముద్దు పెట్టుకుని ఆయన్ని అప్పగిస్తాడు. అప్పుడు ఏమనంటారు తెలుసు, యేసుప్రభు వారు ఓరి ద్రోహి అని చెప్పాను అనలేదు, చెలికాడా అని చెప్పాను అంటారు. అంతగా తను పట్టి ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని కూడా చెలికాడా అని చెప్పి ప్రేమగా పిలిచారు. యేసుప్రభు అతను ఆ జీవితంలో చేసిన మోసాన్ని మర్చిపోయి ఒక శిశువులాగా అతను నా చెలికాడా అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన శిశువు లాంటి మనసు. పేతురు గారు యేసుప్రభుతో ఆయన కూడా 3.5 సంవత్సరాలు కలిసి జీవించారు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు, నీళ్ల మీద నడిచారు. అంతగా ప్రేమించి పేతురు ఒకసారి ఏమైందంటే యేసుప్రభుని విడిచిపెట్టేశాడు. యేసుప్రభుని విడిచిపెట్టి పాత జీవితం వైపు వెళ్ళిపోయాడు. ఆ పాత జీవితం వైపు వెళ్ళిపోయి చేపలు పడటానికి వెళ్ళిపోయాడంట గలిలయ సముద్రంలో. ఆయన వెళ్ళింది కాకుండా ఆయనతో పాటు ఇంకొక 6 తీసుకెళ్ళిపోయాడు. ఆ యేసుప్రభు సేవనంతా పాడు చేసేసాడు. ఈయన చెడిపోయింది కాకుండా నేను చేపలు పడటానికి వెళ్తున్నానంటే మేము కూడా వస్తామని చెప్పి ఆ మిగతా శిష్యులు కూడా పేతురు గారు వెనకాల వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు వారు రాత్రి అంతా కూడా వాళ్ళు చేపలు పట్టిన ఒక్క చేప కూడా పడదు. యేసుప్రభు వారు పేతురు గారిని ఎంతగా ప్రేమించారో చూడటం కోసం, ఆయన ప్రేమను చూపించడం కోసం యేసుప్రభు వారే కట్లేరుకొచ్చారు. ఆయనే గలిలయ సముద్రంలో చేపలు పట్టారు. ఆయనే రొట్టెలు కాల్చి కష్టపడి వాళ్ళ కోసం వంట చేసి ఆ చేపల రొట్టెలు తీసుకొచ్చి పిల్లలారా మీరేమన్నా తిన్నారా అని చెప్పేశానని పేతురు గారు రాత్రంతా ప్రయాసపడ్డారు. కానీ ఆయన ఆకలితో ఉన్నారని ఆ పేతురు యొక్క ఆకలిని గుర్తెరిగి యేసుప్రభు వారు వంట చేసి పెట్టారండి. ఈ ప్రపంచంలో వంట చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు వారు. అంటారు కదా, తల్లి కడుపు చూస్తుందంట. అలాగే యేసుప్రభు వారు తన పిల్లల ఆకలిని గుర్తెరిగి పిల్లల కోసం ఆయనే కష్టపడి, నువ్వు నాకు అవసరం లేదయ్యా, నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పేసి యేసుప్రభు వారు విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ పేతురుని యేసుప్రభు వారు వెతుక్కుంటా వచ్చి ఆ పేతురుని ప్రేమించారు. హల్లెలూయా. అందుకే ఆ ప్రేమ ఏం చేసిందో తెలుసా, యేసుప్రభు చూపించిన ప్రేమ పేతురుని ప్రధాన అపొస్తలుగా నిలబెట్టింది. ఈ పేతురు
దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుని గలిలయ సముద్రంలో వలేస్తే 153 చేపలు పండియవు. యెరూషలేములో వలేస్తాడు, ఎన్ని చేపలు పడతాయి? 3000 చేపలు పడతాయి. మళ్ళా వలేస్తాడు, 5000 చేపలు పడతాయి. మనుషులను పట్టే జాలరుగా మార్చాడు. ఆ రోజు యేసుప్రభు వారు శిశువులాగా ఆయన ప్రేమ చూపించకపోయినట్లయితే పేతురు తప్పిపోయేవాడు. ఈరోజు మా దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో తెలుసా? యేసుప్రభు లాగా శిశువు లాంటి మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పానంట. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. యోహాను 16:21. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టిన సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకోనదు. హల్లెలూయా. ఇక్కడ ఈ శిశువు, ఈ లోకంలో స్త్రీ ఎలా శిశువు కంటదో అలాగే యేసుప్రభు వారు కనుక మన హృదయంలో కనుక జన్మించినట్లయితే, ఆయన ఒక శిశువులాగా మన హృదయంలో జన్మించినట్లయితే ఏం జరుగుతుందంటే, చాలామంది పెళ్ళైన తర్వాత పిల్లల కోసం చూస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత, ఒక కొడుకు పుట్టిన తర్వాత ఇక నా వృద్ధాప్యంలో నన్ను చూసుకునేవాడు ఒకడు ఉన్నాడు, నా కన్నీటిని కొట్టివేసేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి ఒక సంతోషం ఆ వ్యక్తుల హృదయాల్లో ఉండదు. అలాగే యేసుప్రభు మన హృదయంలో పుడితే మనకు కూడా ఒక నిరీక్షణ అనేది కలిగి ఉండదు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, అప్పటి వరకు మన జీవితంలో ఉన్న అవమానాన్ని, అప్పటి వరకు మన జీవితంలో ఉన్న దుఃఖాన్ని, ఆ బాధను కూడా అన్నింటినీ కూడా తీసివేసే దేవుడు నా హృదయాల్లో ఉన్నాడు. ఆయన నిత్యము నాకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో అందరికీ వచ్చినట్టుగానే నాకు శ్రమలు వస్తాయి. ఈ శ్రమలన్నింటినీ కూడా నా దేవుడు, ఈ కన్నీటిని నాట్యంగా ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు నా హృదయంలో ఉన్నాడని చెప్పేసి మనం సంతోషంతో ఒక నిరీక్షణ కలిగి ఉంటాం. మనకి మరణం అనే భయం ఎప్పటికీ కూడా ఉండదు. నిజమైన క్రైస్తవులు మరణానికి భయపడరు. ఎందుకంటే మన దేవుడు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడే తిరిగి లేచిన గొప్ప దేవుడు. హల్లెలూయా. సారి 1735వ సంవత్సరంలో ఒక ఓడ ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా దేశానికి వెళ్తుంది. ఆ ఓడలో జాన్ వెస్లీ గారు అలాగే వాళ్ళ తమ్ముడు చార్లెస్ వెస్లీ గారు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఆ రోజు ఆదివారం అయ్యేసరికి ఆ ఓడలో ఉన్న ఆ దేవుని యొక్క భక్తులు, దేవుని ఆరాధించే బిడ్డలు ఆ ఓడలో మెరోనియం జాతికి చెందిన కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆదివారం అవడం చేత ఆ ఓడలోని దేవుని స్తుతిస్తా ఆరాధిస్తా పాటలు పాడుతూ ఉంటారు. అలా కొంతసేపు ఆ పాటలు పాడుతూ ఉంటున్నప్పుడు సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది. పడవ అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది. ఆ తెరచాపలు కూడా వేసినా కూడా తెరచాపలు కూడా చిరిగిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో కూడా వాళ్ళు భయపడకుండా ఇంకా దేవుని స్తుతిస్తూనే ఉంటారు, ఆరాధిస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, వాళ్ళ యొక్క ధైర్యాన్ని చూసి ఆ జాన్ వెస్లీ గారు వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మ ఓడ మునిగిపోతుంది కదా, మనం చనిపోతాం కదా, కొంచెం సేపట్లో చనిపోతామనే మరణ భయం మీకు లేదా అని అంటే, నా ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు, మేము బ్రతికున్న ఆయనతోనే ఇక్కడ స్తుతిస్తాం, చనిపోయిన పరలోకంలో ఆయన నిత్య రాజ్యంలో యుగ యుగాలు ఆ దేవదూతలతో కలిసి స్తుతిస్తాం, మాకు మరణ భయం ఎంత మాత్రం లేదని చెప్పాడంట ఆ రోజు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవులు మరణానికి భయపడ్డాం. యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు. ఈ శిశువు మన హృదయంలో పుడితే మనలో ఒక నిరీక్షణ అనేది పుడతాడు. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే పుట్టారు, కానీ మన హృదయంలో జన్మించాలని. హల్లెలూయా. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇదే మాటలో ఏమనుంది? 16:21. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 నెలలు ఎంతో బాధ, ఎంతో ప్రయాసతో ఉంటుంది. ఆ 9 నెలలు చాలా భయంకరంగా ఉంటుంది. పుట్టేటప్పుడు ఆ వేదన భరించలేని బాధ. అయితే కుమారుడు పుట్టిన తర్వాత అప్పటి వరకు ఆ 9 నెలల్లో పడిన బాధ అంతా మర్చిపోయి నరుడు ఒకడు పుట్టాడని చెప్పి సంతోషంతో ఉంటుందంట ఆ హృదయం. అలాగే యేసు ప్రభువు మన హృదయంలో పుట్టినట్లయితే మన హృదయం సంతోషంతో ఉంటుందంట. ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకున్నా కూడా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, బిల్డింగ్లో ఆస్తిపాస్తులు లేకపోయినప్పటికీ కూడా నా దేవుడు సృష్టికర్త నా హృదయంలో ఉన్నాడని సంతోషం చేత మనం ఉంటామంట. ఎందుకంటే మన దేవుడు అప్పటి వరకు మన మీద అవమానాన్ని, ఆ బాధని, ఆ నిందని కూడా కొట్టివేసి మన హృదయాల్లో సంతోషాన్ని నింపే దేవుడై ఉన్నాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ గురించి తెలుసు కదా. అప్పటి వరకు ఆ స్త్రీని అందరూ కూడా ఆమె ఒక వేశ్య అన్నారు, ఆమె ఒక వ్యభిచారి అన్నారు. చిన్న పిల్లవాడు మొదలుకుని పెద్దవాడు వరకు ఆమెను ఎగతాళిగా చూశారు, రాళ్ళతో కొట్టాలని తరుముకుంటూ వచ్చారు. ఆ స్త్రీ ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో యేసు ప్రభు ఆమెను క్షమించారు. ఆమె యొక్క పాపాలు క్షమించబడి ఆమె యొక్క నూతన జీవితాన్ని పొందుకుంది, తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది. ఆ రోజు నుంచి ఆమె మీద ఉన్న నింద, అవమానం అన్నీ కొట్టివేసి ఆమె ఒక పరిశుద్ధురాలుగా మార్చబడింది, నీతిమంతురాలుగా తీర్చబడింది. తన జీవితంలో ఇక
ఆ బాధ అవమానం అంతా మర్చిపోయి సంతోషంతో జీవించినాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు యేసు ప్రభువారు మన హృదయంలో పుట్టాలి. లూకాసు వార్తలో యేసు ప్రభువారు జన్మించినప్పుడు మొట్టమొదటిగా ఎవరు వస్తారు? పరలోకం నుంచి దేవదూతలు వస్తారు. ఎందుకంటే ఆయన భూ సంబంధి కాదు, ఆయన పర సంబంధి కాబట్టి ఆయన యొక్క బంధువులు వచ్చారు. ఎవరికైనా హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు ముందుగా వాళ్ళ యొక్క బంధువులు వస్తారు హాస్పిటల్కి. అలాగే యేసు ప్రభువారి బంధువులు ఎవరంటే ఆయన పర సంబంధమైన వాడు కాబట్టి ముందుగా దేవదూతలు వచ్చి స్తుతించారంట. హల్లెలూయా. ఇంకా ఈ శిశువు ఎలాంటి వాడని చూసుకున్నట్లయితే ఈ శిశువు పరిశుద్ధుడు అని చెప్పేసి ఇందాక మనం చదువుకున్న లేఖనాల్లో మనకు కనిపిస్తుంది. ఆ బాలుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధుడై ఉంటాడని చెప్పి మనకు తెలుస్తుంది. యేసు ప్రభువారు ఎవరంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. యోహాను భక్తుడు చెప్తాడు ఆయన పాపం ఎరగలేదని చెప్పానంటే. పేతురు గారు అంటారు ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదని చెప్పానంటారు. అలాగే పౌలు భక్తుడు అంటాడు ఆయన పాపం ఎరుగను లేదు, ఆయన కనీసం పాపాన్ని చేయను లేదు, ఆయన నోట్లో కూడా పాపం లేదని చెప్పేసి అంటారు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. ఆ 33.5 సంవత్సరాలు ఒక పరిశుద్ధుడిగా జీవించారు. ఏ పాపం ఎరగని ఒక పరిశుద్ధుడిగా ఆయన యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించారు. ఆయన అందరిలాగే శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా భూమి మీద ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు జన్మించారు, అవతార పురుషులు జన్మించారు. కానీ వాళ్ళందరూ కూడా పాపం విషయంలో ఓడిపోయారు. ఆది ఘంట సర్పమైన పిలువబడే ఆ సాతాను ప్రతి ఒక్కరిని కూడా పాపంలో పడేసేలాగా చేసింది. ఆదాము మొట్టమొదటి మానవుడు పాపంలో పడిపోయాడు. విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాము పాపంలో పడిపోయాడు. అలాగే మోషే భూమి మీద ఉన్న వారందరిలో గొప్ప సాత్వికుడు అని పిలువబడిన మోషే కూడా దేవుడి మాట వినకుండా అవిధేయత చూపించి పాపంలో పడిపోయాడు. అలాంటి ఆది ఘట సర్పం అని పిలువబడే సాతాను ప్రతి ఒక్కరిని కూడా ఓడిస్తూ ఉంది. ఈ శిశువుగా పిలువబడి యేసు ప్రభువారిని కూడా ఓడించాలని చెప్పేసి ఆయన తల్లి గర్భంలో ఉన్న నాటి నుంచి కూడా ఎన్నో కుయుక్తులు పన్నింది, ఎన్నో పన్నాగాలు పన్నింది. అయినప్పటికీ కూడా యేసు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకి ఎలాగైతే పరిశుద్ధుడిగా వచ్చారో అలాగే తిరిగి పరలోకానికి పరిశుద్ధుడిగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఆయన ఒక పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలాగా పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. బెత్లెహేంలో బోయజు రూతులు వివాహమైన తర్వాత వాళ్ళు ఒక కొత్త గృహాన్ని తొలిపించుకుంటారు. రాతితో చేయబడిన ఒక మంచి గృహాన్ని తొలిపించుకుని ఆ గృహంలో కొత్తగా కాపురం ఉంటారు. వారికి ఒక కుమారుడు పుడతాడు ఆ బెత్లెహేంలో బోయజు రూతులకి. ఆ కుమారుడు ఎవరంటే ఓబేదు. ఆ ఓబేదు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా ఆ రాతి గృహంలోనే ఉంటారు. ఆ ఓబేదు తర్వాత ఆ గృహం ఓబేదు కుమారుడైన యెషయికి ఇవ్వబడుతుంది. యెషయి తన యొక్క కుమారుల్లో దావీదు మహారాజు కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆ సొంత గృహాన్ని ఆస్తిని దావీదు మహారాజుకి దయచేస్తాడు. దావీదు రాజు అయిన తర్వాత యెరూషలేములో ఆ యొక్క తన కుమారుడు అబ్షాలోము తరుముతున్నాడని చెప్పేసి అడవిలో పడి పారిపోతూ ఉంటాడు. అలాంటి టైంలో బర్జిల్లయి అనే దావీదును ప్రేమించి దావీదుకి ఆహారము తినడానికి అన్నీ కూడా సమకూర్చి పెడతాడు. దావీదు బర్జిల్లయిని ఎంతగానో ప్రేమించి ఆ బర్జిల్లయికి ఏదైనా ఒక బహుమానాన్ని ఇవ్వాలని చెప్పేసి బర్జిల్లయికి ఏమిస్తాడంటే తన తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తిగా పిలువబడే ఆ యొక్క రాతి గృహాన్ని బర్జిల్లయికి ఇస్తాడు. బర్జిల్లయి తీసుకున్న తర్వాత ఆ బర్జిల్లయి కాలం అయిపోద్ది. ఆయన ఆ కుమారులకి ఇచ్చేస్తాడు ఆ యొక్క ఇల్లుని. కుమారులకి ఇచ్చిన తర్వాత ఆ కుమారులో కింహాం అనే ఒక అతను ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ఈ ఇల్లుని అతను చూసుకోలేక ఆ యొక్క గృహాన్ని తన యొక్క వేరే వాళ్ళకి అమ్మేస్తాడు, సత్రంగా అమ్మేసేస్తాడు ఆ గృహాన్ని. ఇప్పుడు ఆ యొక్క గృహం బోయజు రూతులుగా ఉండే ఆ గృహం ఏమైందంటే ఇప్పుడు సత్రంగా మారిపోయింది. జోదం ఆడే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి నిలయంగా మారిపోయింది. అలా తరతరాలు గడిచిపోతా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకి ఆ సత్రం యొక్క యజమాని ఆ స్థలం దగ్గరికి వచ్చాడంట. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సత్రం ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన సత్రం దగ్గరికి వచ్చినప్పుడు సత్రంలో ఆయనకి ఎవరో స్థలం లేదని చెప్పని అంటారు. యేసు ప్రభువారి సత్రంలో స్థలం లేకపోయేసరికి ఆయన సత్రంలో పశువుల పాక దగ్గర ఆయన పడుకోబెడతారు. ఇప్పుడు ఆయన సత్రంలో స్థలం లేదని చెప్పి ఆయన బాధపడలేదు, కానీ మానవుల యొక్క హృదయాల్లో స్థలం కావాలని కోరుకుంటున్నాడు. ఆయన మన హృదయాల్లో జన్మించాలనుకుంటున్నాడు. ఆయన మన హృదయాల్లో జన్మించినట్లయితే అదే ఒక క్రిస్మస్. మన జీవితాల్లో ఎప్పుడైతే జన్మిస్తాడో క్రిస్మస్ 25వ తారీఖు కాదు, కానీ ప్రతిరోజు కూడా మన జీవితాల్లో నిత్యము క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం. క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే అన్ని జనుల్లాగా ఇది కూడా ఒక పండుగ అని చెప్పి అనుకుంటారు. అన్యులు పండుగ అంటే ఏం చేస్తారు? చక్కగా ఇంటికి రంగులు వేస్తారు. ఇంటికి రంగు, నోటికి ముక్క, ఇవి మాత్రం కాదు. కానీ క్రిస్మస్ అంటే ఆయన మన హృదయాల్లో జన్మించి మన హృదయాల్ని గొంగళి పురుగు లాంటి మన జీవితాన్ని
నూతన స్వభావం, నూతన సృష్టిగా మార్చాలని యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి చెప్పిన మాటలు దీవించుకుంటారు. ఆమేన్. ఓ కై